హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక. నేను ఇవాళ మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈజీ అండ్ క్విక్గా నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి, ఓకేనా? ఇవాళ మనం హక్కా నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. దానికి సోయా సాస్, వెనిగర్, నూడిల్స్, ఆయిల్, ధనియాల పొడి, సాల్ట్, కారం పొడి, గరం మసాలా, పెప్పర్, 3 ఎగ్స్, మీకు నచ్చిన వెజిటేబుల్స్. నేనైతే బీన్స్, స్ప్రింగ్ ఆనియన్, క్యారెట్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, సన్నగా చాప్ చేసుకున్న జింజర్, గార్లిక్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఒక గిన్నెలో పోసి బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక మనము రోలింగ్ బాయిల్ అయినాక అప్పుడు మనం నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయింది కదండి, ఇందులో మనం నూడిల్స్ యాడ్ చేసుకుందాం. చేసుకొని ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని దీన్ని కుక్ చేయొద్దు, జస్ట్ ఇట్లా మూత పెట్టి ఒక 5 to 7 minutes వరకు వదిలేసేయాలి. ఇప్పుడు ఈ బాయిల్ చేసిన నూడిల్స్ని మనము ఒక చిల్లుల గిన్నెలో తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని చల్లార పెట్టుకోవాలండి. చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేడయ్యాక ఈ బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇందులో నేను ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకున్నాను. వేసుకొని ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు మనము మంచిగా ఇట్లా పీసెస్ లాగా ఆమ్లెట్ చేసి దాన్ని స్లైస్ చేసుకోవాలి. ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఇప్పుడు ఎగ్ ఇట్లా చక్కగా బూర్జీలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని సైడ్లో పెట్టుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఇదే కడాయిలో మనము ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఇందులో వెజిటేబుల్స్ అన్నీ సార్ట్ చేసుకుందామండి, ఓకేనా? ముందుగా బీన్స్ వేసేసుకుందాం, ఎందుకంటే బీన్స్ కొంచెం సేపు ఎక్కువ ఉడకాలి కదా, అందుకని. ఇలా బీన్స్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో క్యారెట్స్ వేసుకుందాం. క్యారెట్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఇలా 1 by 1 అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న జింజర్, ఇంకా గార్లిక్, ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి ఒక 2 to 3 minutes వరకు ఈ వెజిటేబుల్స్ అన్నీ మైల్డ్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఎక్కువ కుక్ అవ్వద్దు, కొంచెం వెజిటేబుల్స్ అనేవి క్రంచీగానే ఉండాలి నూడిల్స్కైనా దేనికైనా. నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఏ డిష్కి తగ్గట్టు అట్లా ఓవర్ కుక్ అవ్వద్దు, అండర్ కుక్ అవ్వద్దు. దీనికి ఇప్పుడు ఓవర్ కుక్ అవ్వద్దు, అండర్ కుక్ అవ్వద్దండి, మీడియంగా కుక్ చేయాలి. క్రంచీగానే ఉండాలి వెజిటేబుల్స్ కొంచెం, ఓకేనా? అప్పుడే బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు వెజిటేబుల్స్ చక్కగా మగ్గిపోయాయి. ఇందులో మనం ఇప్పుడు ఇందాక వడకట్టి పెట్టుకున్న నూడిల్స్ అన్నీ వేసేయాలి. వేసేసి ఇందులో కొంచెం మనం సాల్ట్, కొంచెం కారం పొడి 1 స్పూన్, కొంచెం ధనియాల పొడి 1 స్పూన్, కొంచెం గరం మసాలా చిటికెడు వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకున్నాక ఇప్పుడు చక్కగా మనం ఇందులో 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ కలిపి పెట్టుకున్నాను నేను, ఇది ఇందులో వేసేయాలి. వేసేసి 1 స్పూన్ టమాటో సాస్ కూడా వేసేయాలండి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి పైనుంచి ఇలా చల్లుకోవాలి. చల్లుకొని ఒకసారి చక్కగా ఇలా 2 స్పూన్ సహాయంతో ఇలా కలుపుకోవాలండి. నేనైతే 1 స్పూన్ హెల్ప్ తోటి ఇలా నూడిల్స్ చిందకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. చక్కగా సార్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్ సాయంతో ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీ పిల్లలకి ఇది డెఫినెట్గా ట్రై చేయండి. బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా నూడిల్స్ చేసి మీరు కూడా పెట్టండి. నాకు కామెంట్ సెషన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.